కాంగ్రెస్ వాళ్ళ మీద ఒక నానుడి ఉంది. ప్రజల సమస్యలు ఏమో కానీ వాళ్ళ సమస్యలతోటే మీడియాకి ఎక్కుతారని అంటారు. నిజమేనా సార్ ఇది? కొంచెం ఏంటంటే మీ ఎలక్ట్రానిక్ మీడియాని ఎన్లార్జ్ చేసి దాన్ని ఏదో పెద్ద భూతార్థంలో పెట్టి చూపిస్తుందా. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండేటువంటి పోరాటమే. నిన్నమన్నా చూసాం కదా, బీజేపీలో కూడా బీజేపీలో నడుస్తుంది, టీఆర్ఎస్లో నడుస్తుంది, అంతా నడుస్తుంది. వాళ్ళ మీడియా ఛానల్స్ మాకు నెగిటివ్ చూపిస్తున్నాయి, వాళ్ళని పాజిటివ్ చూపిస్తున్నాయి. అంతకుమించి వేరే ఏం లేదండి, ఇవన్నీ కామన్. మీరేమో మీడియా అంటున్నారు, అంటే మీడియా చూపెడుతుందని అంటుర్రా లేకపోతే మీడియానే పట్టించుకోవట్లేదు అంటుర్రా? మీడియా పాజిటివ్ని పట్టించుకోవట్లేదు, నెగిటివ్ని మాత్రమే. నెగిటివ్ని కూడా ఏంటంటే కొంచెం స్మాల్గా ఉన్నటువంటి నెగిటివ్ని దాన్ని ఎన్లార్జ్ చేసి పెద్దగా చేసి చెప్పు. కోవర్ట్ రాజకీయాలన్న విజయంతో గొప్ప రాజేసినట్టు అనిపించింది ఏమన్నా మరి? కోవర్ట్ రాజకీయాలంటే వెంకటరెడ్డి గారి విషయంలో ఏదో వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే వెంకటరెడ్డి గారు నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా మంచి వ్యక్తే, కాకపోతే ఇక వాళ్ళతో సొంత బ్రదర్ నిలబడ్డాడు కాబట్టి కొంతమంది తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు ఫోన్లు చేసి చూడండి బీజేపీకి వేయండి అని చెప్పడం జరిగింది. సో ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? 2 సార్లు 3 సార్లు సోకాలు చూపించారు కానీ అంత పెద్ద నేరం ఏమని చెప్పండి. సో మరి మన శిక్షణ శిబిరంలో పదవులు త్యాగం చేస్తాము లేదా ప్రాణత్యాగం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు? అందరం కలిసి చేద్దామని అంటారు. ఇంకా కలవట్లేదా? కలవరా? అండి మీరు ఇది ఒక్కటే విన్నారు కానీ ఇది కూడా అన్నాడు. మీ దగ్గర డబ్బులు లేవని కేసీఆర్ మీకు సగం ఏదైతే 2 బ్యాగులు ఉంటే మీకు సగం బ్యాగ్ పంపించారని కూడా వార్త. అది చాలా తప్పండి. మా దగ్గర డబ్బులు ఉంటే మేము సరిగ్గా నిజంగా చెప్పాలంటే మేము ఒక 20 కోట్లు పెట్టగలిగి ఉంటే ఇంకా ఆ రోజు నాటికి మేము 500 రూపాయలు ఇచ్చినాం కదా ఓటుకు 1500 కానీ 2000 కానీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి కావాలి. ఇవాళ ఎవరున్నారండి వాళ్ళంటే కీలకమైన శాఖలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి. ఇవాళ రెవెన్యూ శాఖ వాళ్ళ దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ వాళ్ళ దగ్గర ఉన్నది, హెల్త్ శాఖ వాళ్ళ దగ్గర ఉన్నది, నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్ అండ్ రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉన్నది, అన్ని వాళ్ళ దగ్గర కీలకమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. డమ్మీ పోస్టులు ఇచ్చేసాను. ఏ మంత్రి దగ్గర ఇవాళ 1000 వాళ్ళ అకౌంట్లో వాళ్ళ శాఖలో ఒక 1000 కోట్లు నేను చెప్పమనండి. ఇదేంటంటే సర్పంచ్లకు వేసినటువంటి డబ్బులను ఆ డబ్బులకు వేసేస్తే వాళ్ళ పాపం ఎప్పటికెళ్ళో వర్కులు చేసి సంవత్సరం కింద వర్కులు చేసి ఎంతంటే ఒక గ్రామ పంచాయతీలో 10-15 లక్షల రూపాయల వర్క్ చేయాలంటే పాపం వాళ్ళకి సర్పంచ్ ఏముంటుంది, వాళ్ళ స్తోమత ఏముంటుంది? 15 లక్షల బిల్లు సంవత్సరంన్నరకి వెళ్ళి ఆగి ఉన్నది. ఆ డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి మన ఎలక్షన్ల ముందర ఏం చేశారు తెలుసా? మా దగ్గర ఉన్నటువంటి సర్పంచ్లను మాకు 94 మంది సర్పంచ్లు ఉన్నాయి కాంగ్రెస్కు. 94 మందికి ఏం చెప్పారంటే మీకు పాత బిల్లులు పెండింగ్ లిస్ట్ చేస్తాం, ప్రతి గ్రామ పంచాయతీ 50 లక్షల నిధులు ఇస్తాం, నెక్స్ట్ మీకు ఒక 15 లక్షలు ఇస్తాం అనేసరికి వాళ్ళు కూడా ఏమంటే రూలింగ్ పార్టీ కదా, నిధులు ఇస్తుంది, పాత పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయి, 15 లక్షల రూపాయలు పర్సనల్కి ఇస్తున్నారు కానీ దాని నమ్మకంతో